మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఏప్రిల్ 20వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి గ్రహాల సంచారం ఏ విధంగా ఉంటుందో, గ్రహాల సంచారం బట్టి ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, గ్రహాల సంచారం బట్టి ఏ ఏ పరిహారాలు చేసుకుంటే ఈ 10 రోజుల్లో అనుకూల ఫలితాలొస్తాయో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ స్తోత్ర పారాయణలు చేసుకోవాలో, అలాగే సకల దేవతా స్వరూపమైన గోమాతకి ఎలాంటి ఆహారం తినిపించాలో, ఎలాంటి ద్రవ్యాలు దానం ఇచ్చుకోవాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ 10 రోజుల పాటు రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఏప్రిల్ 20వ తేదీ మధ్యలో ఈ 10 రోజుల్లో గ్రహాల సంచారము, రాశి ఫలితాలు పరిశీలిస్తే కర్కాటక రాశి వాళ్ళకి సూర్యుడు 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజులు 9వ సంచారం యోగించదు. తర్వాత 10 రోజులు 7వ సంచారం బ్రహ్మాండంగా యోగిస్తాడు. అంటే మొదటి 3 రోజులు కూడా ప్రమోషన్ ప్రయత్నాలు ఆలస్యం అవుతూ ఉంటాయి. అలాగే మొదటి 3 రోజుల్లో కూడా అంటే ఏప్రిల్ 11, ఏప్రిల్ 12, ఏప్రిల్ 13 ఈ 3 రోజుల్లో కూడా ప్రధానంగా అగ్రికల్చర్‌లో టెన్షన్స్ ఉంటాయి. పొలిటికల్‌గా టెన్షన్స్ ఉంటాయి. ఆఫీస్‌లో టెన్షన్స్ ఉంటాయి. తండ్రి వైపు బంధువుల వల్ల టెన్షన్స్ ఉంటాయి. అవన్నీ పోవాలంటే ఓం సవిత్రే నమః రోజు 12 సార్లు చదవండి. సూర్యాష్టకం వినండి. గోధుమలు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూట కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అప్పుడు మొదటి 7 రోజుల్లో కట్. అప్పుడు మొదటి 3 రోజుల్లో ఉన్నటువంటి వ్యతిరేక ఫలితాలన్నీ కర్కాటక రాశి వాళ్ళకి తొలగిపోతాయి. ఆ తర్వాత 7 రోజులు సూర్యుడు బ్రహ్మాండంగా 10వ ఇంట్లో ఉన్నాడు. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గవర్నమెంట్ జాబ్ కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా కర్కాటక రాశి వాళ్ళకి ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 20 మధ్యలో అద్భుతంగా యోగిస్తాయి. ఆ సమయంలో గవర్నమెంట్ జాబ్ కొట్టడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే, ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే బుధుడు కర్కాటక రాశికి 9వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఈ 10 రోజుల్లో కూడా బుధుడు బాలేడు. కాబట్టి కర్కాటక రాశి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేస్తేనే మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. అలాగే కర్కాటక రాశి నిరుద్యోగులు కూడా బాగా హార్డ్ వర్క్ చేసి ఇంటర్వ్యూకి వెళితేనే కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది. కర్కాటక రాశి వ్యాపారస్తులకు కూడా ఎంత కష్టపడ్డా ఊహించిన స్థాయిలో లాభాలు కనిపించవు. ఎందుకంటే బుధుడు 9వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ఏం చేయాలంటే గణపతి ఆలయ దర్శనం చేయాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. అలాగే గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. అప్పుడు బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం చేయాలి. అలాగే కర్కాటక రాశి వాళ్ళ కుజుడు కూడా వ్యతిరేకంగా ఉన్నాడు. కుజుడు కూడా 9వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ కూడా బాగోదు. రియల్ ఎస్టేట్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. హోటల్ బిజినెస్‌లో ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. బ్రదర్స్‌తో డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా మాట్లాడండి. ఇవన్నీ 9వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల వ్యతిరేక ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అవి తొలగిపోవాలంటే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. అలాగే కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. ఈ 2 పరిహారాలు చేస్తే 9వ ఇంట్లో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అంతేకాకుండా 9వ ఇంట్లో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే తప్పకుండా సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయండి. దాంతో పాటుగా ఓం అం అంగారకాయ నమః అనే అంగారక మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. సుబ్రహ్మణ్య అష్టకం వినండి. అప్పుడు కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అదేవిధంగా శుక్రుడు 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 8 రోజులు 10వ సంచారం వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. తర్వాత 2 రోజులు 11వ సంచారం అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. అంటే కర్కాటక రాశి వాళ్ళకి ఏప్రిల్ 19, ఏప్రిల్ 20 తేదీల్లో శుక్రుడు బాగున్నాడు కాబట్టి లేడీస్ సపోర్ట్ ఆ చివరి 2 రోజుల్లో బాగుంటుంది. దానివల్ల ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేస్తారు. కళారంగంలో కొత్త ఆఫర్స్ వస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది. ఇవన్నీ 19, 20 తేదీల్లో జరుగుతాయి. మొదటి 8 రోజుల్లో శుక్రుడు బాలేడు కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ జాగ్రత్తగా ఉండాలి. జాబ్ విషయంలో కేర్ఫుల్‌గా ఉండాలి. జాబ్‌లో ఎవరితో గొడవ పడకూడదు. 10వ ఇంట్లో శుక్రుడు ఉన్నాడు కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు జాబ్‌కు తిలోదకాలు ఇచ్చే అవకాశం, జాబ్ వదిలిపెట్టే అవకాశం ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 18 మధ్యలో ఎక్కువగా ఉంది. ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్‌గా ఉండాలి. శుక్రుడు యోగించాలంటే మొదటి 8 రోజులు ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 18 మధ్యలో నానబెట్టిన అలసందలు ఆవుకు పెట్టాలి. కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. శ్రీమాత్రే నమః ఎల్లవేళ స్మరించుకోవాలి. లలితా సహస్రనామం చాంటింగ్ వినాలి. అప్పుడు మొదటి 8 రోజుల్లో కూడా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. మొత్తం మీద కర్కాటక రాశి వాళ్ళకి బుధుడు యోగించటం లేదు. కుజుడు యోగించటం లేదు. ఈ 2 గ్రహాలకు సంబంధించిన శక్తివంతమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి. కొన్ని రోజుల్లో రవి యోగించటం లేదు. కొన్ని రోజుల్లో శుక్రుడు యోగించటం లేదు కాబట్టి ఆ 2 గ్రహాలకు మాత్రం
కొన్ని పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి ఈ 10 రోజులు అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. దైవానికి పుష్పాలతో పూజ చేసేటప్పుడు, కొబ్బరికాయ కొట్టేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలు తప్పకుండా పాటించాలి. ఎవరైనా సరే మీ ఇష్ట దైవానికి పుష్పాలతో పూజ చేసేటప్పుడు ముందు రోజు కోసిన పుష్పాలతో పూజ చెయ్యకూడదు. ఒకవేళ మీరు బయట ధనమిచ్చి కొన్నట్లయితే ధర్మ మార్గంలో సంపాదించిన ధనంతో కొన్నవైతే ముందు రోజు కొన్న పుష్పాలైనా సరే వాటితో పూజ చేసుకోవచ్చు. కానీ కోసిన పుష్పాలు మాత్రం ఏ రోజు కోసిన పుష్పాలతో ఆ రోజు దైవానికి పూజ చేయాలి. అలాగే పురుగులు కొట్టినవి, రంధ్రాలున్నవి అలాంటి పూలతో దైవానికి పూజ చేయకూడదు. అలాగే రాలిపడిన పుష్పాలతో దైవానికి పూజ చేయకూడదు. బురదంటినవి, మట్టంటినవి అలాంటి పుష్పాలతో పూజ చేయకూడదు. ఎడం చేత్తో కోసిన పుష్పాలతో ఎప్పుడూ ఇష్టదైవానికి పూజ చేయకూడదు. అలా చేస్తే పూజ నిష్ఫలమవుతుంది. అలాగే మీరు పూలు కోసేటప్పుడు మీరు ధరించిన వస్త్రంలో దాచిపెట్టి పుష్పాలు తీసుకొస్తే అలాంటి పుష్పాలతో పూజ చేయకూడదు. ప్రత్యేకమైన సంచిలో పుష్పాలు తీసుకొని రావాలి. అంతేగాని పుష్పాలు కోసేటప్పుడు మీరు ధరించిన వస్త్రంలోనే పుష్పాలుంచి తీసుకొస్తే అలాంటి పుష్పాలతో పూజలు చేయకూడదు. అలాగే కొంతమంది మొగ్గలుగా ఉండగానే పూజ చేస్తూ ఉంటారు. మొగ్గలుగా ఉన్నప్పుడు పూజ చేయకూడదు. పువ్వు విచ్చుకున్న తర్వాతే ఆ పుష్పంతో పూజ చేయాలి. కొంతమంది పుష్పాలు చిదిమి రెక్కలతో పూజ చేస్తూ ఉంటారు. అలా కూడా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అంటే పుష్పాలు విడదీసి ఆ రెక్కలతో పూజ చేయటం ఇలాంటివి చేయకూడదు. దైవానికి పూజ చేసేటప్పుడు ఈ నియమాలు పాటించాలి. అలాగే పండ్లు నైవేద్యం సమర్పించేటప్పుడు కూడా పక్వానికి రాని పండ్లు దైవానికి నైవేద్యంగా సమర్పించకూడదు. అలాగే పురుగులు కొట్టినవి, రంధ్రాలున్నవి అలాంటి పండ్లు దైవానికి సమర్పించకూడదు. పుష్ప పూజ చేసేటప్పుడు, పండ్లు నైవేద్యం పెట్టేటప్పుడు ఈ నియమాలు తప్పకుండా పాటించాలి. ఒకసారి పూజ చేసిన పుష్పాలు కడిగి మళ్ళీ పూజకు వినియోగించకూడదు. మారేడు, తులసి ఇవి మాత్రమే ఒకసారి పూజ చేసినా మళ్ళీ కడిగి పూజకు వినియోగించుకోవచ్చు. అలాగే దైవానికి కొబ్బరికాయ కొట్టేటప్పుడు కూడా కొన్ని నియమాలు పాటిస్తే మంచిది. కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఒక రాయి దగ్గర పెట్టుకొని ఆ రాయి ఆగ్నేయ కోణం వైపు చూసేలాగా ఉంచుకోవాలి. రాయి ఆగ్నేయం వైపు చూస్తూ ఉండగా కొబ్బరికాయ 9 అంగుళాలు పైకొచ్చేలాగా రాయికి తీసుకొని కొబ్బరికాయ కొట్టాలి. అంటే రాయి నుంచి 9 అంగుళాలు పైకి కొబ్బరికాయ పెట్టి కొడితే మంచిదని ధర్మశాస్త్రాల్లో చెప్పారు. కొబ్బరికాయ కొట్టేటప్పుడు కొబ్బరికాయకి జుట్టు భాగం ఉంటే ఆ జుట్టు భాగాన్ని చేతిలో తప్పకుండా పట్టుకోవాలి. కొంతమంది జుట్టు భాగం పట్టుకోకుండా కొబ్బరికాయ కొడతారు. అలా కొట్టకూడదు. జుట్టు భాగం కూడా చేతిలో పట్టుకొని కొబ్బరికాయ కొట్టాలి. కొబ్బరికాయ కొట్టినప్పుడు సరిగ్గా 2 భాగాలుగా పగలకపోయినా, కుళ్ళిపోయినా కొంతమంది భయపడుతూ ఉంటారు. భయపడాల్సిన అవసరం లేదు. నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 21 సార్లు గాని, 11 సార్లు గాని చదువుకుంటే కొబ్బరికాయ కుళ్ళిన దోషం పోతుంది. సరిగ్గా 2 భాగాలు మధ్యకి పగలకపోయినా ఆ దోషం పోతుంది. అలాగే చాలామంది ఏం చేస్తారంటే శివుడికి అభిషేకం చేసేటప్పుడు కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ చేతిలో పట్టుకొని ఆ కొబ్బరి నీళ్లతోనే శివుడికి అభిషేకం చేస్తూ ఉంటారు. కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ చేతిలో పట్టుకొని ఆ కొబ్బరి నీళ్లతోనే శివుడికి గనక అభిషేకం చేస్తే ఇంకా ఆ కొబ్బరికాయ శివుడికి నైవేద్యానికి పనికిరాదు. అలా కాకుండా మీరు కొబ్బరికాయ కొట్టి శివుడికి అభిషేకం కొబ్బరి నీళ్లతో చేసి నైవేద్యం కూడా ఆ కొబ్బరికాయ శివుడికి సమర్పించాలనుకుంటే కొబ్బరికాయ కొట్టండి. 2 భాగాలు విడదీయండి. ఒక పళ్ళెంలో పెట్టండి. ఆ కొబ్బరి నీళ్లు ఒక గిన్నెలో పోయండి. ఆ నీళ్లతో శివుడికి అభిషేకం చేసి ఆ తర్వాత అభిషేకం పూర్తయ్యాక ఈ 2 కొబ్బరి చిప్పలు శివుడికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. కాబట్టి కొబ్బరికాయ విషయంలో తప్పకుండా ఈ నియమాలు పాటించండి. పుష్పాల విషయంలో ఈ నియమాలు పాటించండి. దైవానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? దినఫలాలు, 10 రోజుల ఫలితాలు, మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.